ఎక్కడైనా ఇంటింట్లో మంచినీళ్ళు ఉన్నాయి, ఇంటింట్లో కాస్త మంచి సదుపాయాలు ఉన్నాయి, ఇట్లాంటివి చూస్తాం. కానీ ప్రతి ఇంట్లో మిస్సైల్ ఉండేటటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు లెబనాన్. ఉండేటటువంటి ప్లేస్ హెజ్బుల్లా. అంటే లెబనాన్ మొత్తం హెజ్బుల్లాది కాదు. లెబనాన్ అనే క్రైస్తవ దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి ఇరాన్ ప్రోత్సాహక హెజ్బుల్లా తీవ్రవాదులు 3 వంతులు వాళ్ళ చేతిలోనే పెట్టుకున్నారు. ఒక లోయ ప్రాంతం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడ దాడులు చేస్తూ ఓ పక్కన వాళ్ళ తాట తీస్తూ ఉండటం ఒక ఎత్తు అయితే, ఈ లెబనాన్ వాళ్ళకి సంబంధించిన అసలు జాతకాన్ని ఇప్పుడు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అందులో 3000కి పైగా మేజర్ బాంబుల బీభత్సం, 100ల సంఖ్యలో వాకీటాకీల పేలుళ్ళు, ఈ దారుణాలు జరిగి వారం గడవక ముందే 100ల క్షిపణులతో 37 దాడులు, ఇట్లా లెబనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నట్టు ఇజ్రాయెల్ దానికి కారణాలని సజీవ సాక్ష్యాలతో చూపించింది. ఇప్పుడు పౌరుల ఇళ్ల కింద నుంచి హమాస్ సొరంగాలు ఉన్నాయని అప్పట్లో ఆరోపించినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్లో పౌరుల ఇళ్లలో ఏకంగా హిజ్బుల్లా క్షిపణులు, రాకెట్ లాంచర్లు ఉన్నాయన్నటువంటిది ఆధారాలతో సహా చూపించింది. మా యుద్ధం లెబనాన్ పౌరుల మీద కాదు, హిజ్బుల్లా ఉగ్రవాదుల మీద మాత్రమే. లెబనాన్ వ్యాప్తంగా పౌరుల ఇళ్లలో హిజ్బుల్లా క్షిపణుల్ని, రాకెట్ లాంచర్ని దాచిన విషయాన్ని గుర్తించాం. వాటిలో గ్రెనేడ్ క్షిపణులు కూడా ఉన్నాయి. ఆ ఇళ్లను టార్గెట్గా చేసుకోవడం, దయచేసి పౌరులంతా సముద్ర తీరానికి వెళ్ళిపోండి, ఇది బెంజమిన్ నెతన్యాహు తాజాగా తేల్చి చెప్పింది. ఆ తర్వాత కాసేపటికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారులు పౌరుల ఇళ్లలో క్రూయిజ్ క్షిపణులు, వార్ హెడ్ల నిల్వలు వీడియోలను విడుదల చేశారు. లెబనాన్లో మరణాల సంఖ్య 558కి చేరుకుందంటే కారణం అదే.